ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం అంటే ఏదైతే కాంగ్రెస్ రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది, యూరియాకు సంబంధించి రైతులందరూ రోడ్ల మీద ఉన్నారు, చెప్పులు లైన్లలో పెడుతున్నారు. భార్యాభర్తలు ఒక దగ్గర ఒక్కొక్కసారి కొడుకులు కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా లేకపోతే భార్యాభర్తలు వచ్చి ఒకరు కొద్దిసేపు లైన్లలో నిలబడి పరిస్థితి అలా రాష్ట్రంలో నెలకొన్నది. ముఖ్యంగా మన నారాయణపేట మండలంలో ఈ పరిస్థితి దారుణంగా ఉన్నది. యూరియా లేక రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ విదేశీ పర్యటనలు, నీ ఢిల్లీ పర్యటనలు, నీ హైదరాబాద్లో నీ అధికార దర్పం తర్వాత చూపించుకుందువు కానీ తెలంగాణ రైతులు ఓట్లేస్తే నమ్మి నువ్వు ఏమంటారు 10,000 కేసీఆర్ ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా, అదేవిధంగా రైతు బీమా ఇస్తా అని చెప్పి రైతులందరికీ అబద్ధ వాగ్దానాలు చేసి వీళ్ళు ఏదో కొంతమంది నమ్మి నీకు ఓట్లేస్తే నీకు అధికారంలోకి వచ్చినావు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఈ రోజు వరకు కూడా నువ్వు రైతుల గురించి మాట్లాడతలేవు. ఎంతసేపు నీ అందాల పోటీలు, హైదరాబాదు, నీ ఢిల్లీ, నీ దుబాయ్, ఇవి తప్పితే నీకు వేరే కార్యక్రమాలు లేవు. కాబట్టి అయితే ఇక్కడ పరిస్థితి ఎట్లున్నదంటే గ్రౌండ్లో అంటే గ్రామ స్థాయికి వచ్చేసరికి దారుణమైన పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు యూరియా షార్టేజ్ సంబంధించిన ఏదైతే ఉన్నదో రైతులకు ఇబ్బంది అవుతుందో దాన్ని తొందరగా మీరు సార్ట్అవుట్ చేయకపోతే అంటే ఏదైతే క్లియర్ చేయకపోతే రేపటి నుంచి అవసరం అనుకుంటే రహదారుల దిగ్బంధం ఉంటుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర నిరసన తెలియజేస్తాం. అంబేద్కర్కి కానీ గాంధీకి కానీ మెమోరాండాలు ఇచ్చుకుంటా ప్రతిరోజు కూడా నిరసన కార్యక్రమాలు మా ఈ మండలంలో ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.